హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ చూస్ ఎవర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 32ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారన్నమాట, హీరోయిన్ వాళ్ళ నాన్నని, మీకు ఈ విషయం ముందుగానే తెలుసా ఏంటి అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నాకు ముందుగానే తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళ గురించి అని చెప్పి అంటారు. ఇది వినగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఏంటి ముందుగానే తెలుసా అంటారు. కానీ మన హీరోయిన్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఈరోజు నాన్న పని అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటారన్నమాట. మీరెందుకని నా దగ్గర ఇది దాచారు, ఎప్పటి నుంచి దాచారు, ఇన్ని రోజులు దాచి ఇలా నటించారా నా దగ్గర అని చెప్పి అరుస్తూ ఉంటారు. నేను ఎలా కనిపెట్టానో నువ్వు కూడా వాళ్ళిద్దరిని అలాగే కనిపెడతావేమో అని అనుకున్నాను, కానీ నాకేం తెలుసు నువ్వు ఇలా కనిపెట్టలేవేమో అని. కానీ ఏంటి మీరు నా దగ్గర నుంచి దాచారు కదా, మీరందరూ కావాలనే నా దగ్గర దాచారు, నాకైతే వంకలు అనేవి చెప్తున్నారు, ఇదేమీ మంచిగా లేదు అని చెప్పి అరుస్తూ ఉంటారన్నమాట హీరోయిన్ వాళ్ళ నాన్నగారి మీద. హీరోయిన్ వాళ్ళ నాన్నగారి మీద అరుస్తూ ఉండి అక్కడి నుంచి అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే అంటారు, మీ అమ్మ గురించి తెలిసిందే కదా, మీరేమీ కంగారు పడకండి, నేను వెళ్ళి మీ అమ్మని కూల్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇక్కడ హీరో అయితే అంటాడు, మీ అమ్మకి నేను నచ్చానో లేదో కూడా చెప్పలేదు, మన పెళ్లికి ఒప్పుకున్నారో లేదో కూడా తెలియలేదు, నాకు కొంచెం ఏదోలా ఉంది అనగాని హీరోయిన్ అయితే అంటది, నువ్వేమీ నర్వస్గా ఫీల్ అవ్వకు, నేను వెళ్ళి మాట్లాడతాను మా అమ్మతో అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నీకు తెలుసు కదా నువ్వు టెంపర్ ఎలా ఉంటుందో, నీకు ఊరికే కోపం అనేది వచ్చేస్తుంది, దానికి తోడు నువ్వు ఫైర్ క్రాకర్స్ లాగా మీదకైతే పడిపోతావు, దాని దెబ్బకి నాకు భయం వేసింది, నువ్వు ఇంకెంత గట్టిగా అరుస్తావని, అందుకే చెప్పలేదు అంతే అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. ఇలాగనేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఏంటి నేను ఫైర్ క్రాకర్నా ఏంటి, ఎప్పుడు చూసినా నేను ఫైర్ అవుతూనే ఉంటానా ఏంటి, మీకు ఎలా కనబడుతున్నాను అని చెప్పి గట్టిగా అయితే అరుస్తూ ఉంటారన్నమాట. అది కాదు నేను చెప్పేది వినవే, చూసావా ఇప్పుడు కూడా నువ్వు అలాగే అరుస్తున్నావు, చూడు చూడు అని చెప్పి అంటారన్నమాట. ఇలా మాట్లాడుతున్నప్పుడే హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది. హీరోయిన్ రావడం చూసి సరే అమ్మ నేను వెళ్తున్నానని హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అమ్మ నాకు తెలుసు నీకు కోపం వచ్చిందని చెప్పి, నేను నీకు ఈ విషయం అనేది చెప్పలేదు కదా అందుకే కోపం వచ్చిందని, కానీ నిన్ను క్షమాపణలు అనేవి అడుగుతున్నానమ్మా, ఇదంతా నా తప్పే అంటే అయినా నువ్వు ఆ అబ్బాయిని అర్థం చేసుకోగలవా చెప్పు, హీరో నీకు బాగానే అర్థమవుతాడా అని హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, అమ్మ హీరో నిజానికి బయటికి చాలా కఠినంగా కనబడతాడు, అసలు ఎవరిని పట్టించుకోలేనట్టు అనిపిస్తాడు, కానీ నిజానికి తను లోపల అయితే అలా ఉండడమ్మా, తను చాలా మంచివాడు, నాకు ప్రతిసారి తను ఎవరికీ తెలియకుండా సహాయం అనేది చేసేవాడు, ప్రతిసారి నన్ను సహాయంలో కాపాడుతూనే వచ్చేవాడమ్మా, నాకే సమస్య వచ్చినా తను నన్ను చూసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది అమ్మ, నాకు తనంటే చాలా ఇష్టం అమ్మ, ఇప్పుడైనా నువ్వు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా, నా నిర్ణయం ఎప్పుడు మంచిగానే ఉంటుందని నీకు తెలుసు కదమ్మా, ఈసారికి నువ్వు నన్ను సపోర్ట్ చేయమ్మా అని హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారిని అడుగుతుందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా సరే తల్లి, నీ ఆనందానికి మించి నాకేమీ అక్కర్లేదని చెప్పి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తుందన్నమాట, వాళ్ళ అమ్మ తన్ని ఎంతలా అర్థం చేసుకుందని. ఇంకా అప్పుడే మన హీరో అయితే బాల్కనీ నుంచి డోర్ తీయని చెప్పి సైకిల్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా బాల్కనీ దగ్గరికి వెళ్ళి డోర్ అనేది తీసి హీరోని అయితే లోపలికి రానిస్తుంది. హీరోతో అయితే అంటది, ఈ అవతారం ఏంటి ఇలా వచ్చు, బట్టలు వేసుకొని రావచ్చు కదా అని అడిగేసరికి హీరో అయితే అంటాడు, ఏంటి బట్టలు వేసుకొని రావాలా, మీ అమ్మగారు నా బట్టలన్నీ వాష్ చేసేసారు, ఇంకేమీ లేవు నాకు వేసుకోవడానికి, అందుకే పైన టీషర్ట్ లేకుంటే ఇలా దుప్పటి కప్పుకొని అయితే వచ్చాను అని చెప్పి హీరో చెప్తాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే ఫుల్గా నవ్వుకుంటుంది. అలానా సరే అయితే ఇప్పుడైతే నేను మీ మజిల్స్ అనేవి చూడొచ్చు కదా, ఇప్పుడు మీరు మజిల్ మ్యాన్ అయిపోయారు అని చెప్పి హీరోయిన్ అనేసరికి అంతేనా ఇంకేమీ చూడవా చెప్పు అని చెప్పి హీరో అయితే దగ్గరికంటూ వస్తూ ఉంటాడనమాట. అలా హీరో దగ్గరికి వచ్చేసరికి ఇంకా అప్పుడే ఎవరో కానీ డోర్ నాక్ చేస్తున్నట్టు వినబడుతుంది. అదెవరో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మగారే. హోంగ్ ఒకసారి ఇలా రా అమ్మ ఇలా రా అని చెప్పి వాళ్ళ అమ్మగారు వేసేసరికి మన హీరోకి అయితే కంగారు వచ్చేస్తుంది అనమాట. బాబోయ్ దొరికేసేలా ఉన్నాను, ఎక్కడైనా దాక్కోవాలి అనేసరికి ఇక్కడ కాదు పద అని చెప్పి హీరోయిన్ అయితే దాస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమీ తెలియనట్టు డోర్ ఓపెన్ చేసి, అమ్మ నువ్వెప్పుడు డోర్ అనేది కొట్టావు కదా, సడన్గా ఎందుకని డోర్ నాక్ చేస్తున్నావు, నాకైతే అర్థం అవ్వట్లేదు అని అనగానే, ఏమీ లేదమ్మా నీకు కొంచెం ఈ నారింజ కాయలు అనేవి ఇద్దామని చెప్పి వచ్చాను, ఇదిగో తీసుకొని తిను అని చెప్పి అంటది, కొంచెం హీరోకి కూడా పెట్టు అని చెప్పి అంటదన్నమాట. ఈ మాట వినగానే హీరోయిన్ అంటది, అమ్మ నువ్వెందుకని ఇలా అంటున్నావు, తన పైన ఉంటాడు కదా, నువ్వే పైకి వెళ్ళి ఇవ్వచ్చు కదా తనకి అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. అలా అనగాని నటించింది చాలే, తను ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు బాబు, నువ్వు మరీ అంతలా దాకోకు, ఈసారి నువ్వు బాల్కనీ నుంచి నిచ్చెనేసుకొని రావక్కలా, మెయిన్ డోర్ నుంచి రా, ఏం పర్లేదు అని చెప్పి అంటారు. ఒకవేళ నిచ్చెనేసుకొని వచ్చి పడిపోతే నీకే ఇబ్బంది కదా అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే తీస్తుంది.
అనమాట దుప్పటి. ఇంకా చాలే బయటికి రానగానే హీరో మాత్రం ఒక పోజ్ అనేది ఇస్తాడు. పోజ్ ఇచ్చింది చాలు సార్, మా అమ్మగారు ఇది ఇచ్చారు ఇది తినండి అని చెప్పి హీరోయిన్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా హీరో కూడా వెళ్ళిపోయారా మీ అమ్మగారు అని చెప్పి బయటకైతే వస్తాడు. ఇంకా బయటకు వచ్చి చూసావా మీ అమ్మగారికి నేను ఇప్పుడు అల్లుడి కింద ఓకే అంట, ఇంత బలవంతుడిని అల్లుడి కింద ఎంచుకున్నారు మీ అమ్మగారు, నువ్వు ఎంత అదృష్టవంతులా అంటే చేసింది చాలే గాని ఇంకా వెళ్ళు అని చెప్పి అంటదన్నమాట. అయితే ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మళ్ళీ గట్టిగా అరుస్తారు, బాబు అవి తినేసాక త్వరగా నీ రూమ్కి వెళ్ళిపో బాబు, నీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నా, లేకపోతే మళ్ళీ నేను వచ్చి చెక్ చేస్తాను అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే ఇంకంతే అయినట్టే కానీ నేను వెళ్తానులే అని చెప్పి హీరో అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి అయితే హీరో వాళ్ళ నాన్నగారు అయితే వస్తారు. మన పిల్లలిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి త్వరగా వాళ్ళకి పెళ్ళి అనేది చేసేయాలి, మీరు ఏదో ఒక పెళ్లి డేట్ అనేది ఫిక్స్ చేయొచ్చు కదా, త్వరగా పెళ్లి చేసేద్దామనగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, మీ అబ్బాయి అయితే చాలా అంటే చాలా మంచివాడు, కానీ అతని తండ్రి అయితే అంత మంచివాడిలాగా నాకు అనిపించట్లేదు, అతను చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడి పని చేసి మరి చదువుకున్నాడు, కానీ మళ్ళీ మీరు అతని జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని ఇలా చేయకండి అనగానే నేను కూడా పిల్లల జీవితం గురించే కదండి ఆలోచిస్తాను, నా కొడుకు సంతోషంగా ఉంటే దానికి మించి నాకేం అక్కర్లేదని చెప్పి హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారన్నమాట. ఆ మాటకి నిజంగానా మీ అబ్బాయి ఏమన్నాడో నీకు తెలీదా, మీ అబ్బాయి అయితే నాకు మాట ఇచ్చాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక మీకు చాలా దూరంగా అంటే చాలా దూరంగా ఉంటానని, మీకు ఈ విషయం తెలీదా ఏంటి అని చెప్పి అనగానే ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అయితే బాధపడతారన్నమాట. అంటే ఇంకా హీరో నాన్నగారు అయితే అడుగుతారు హీరోయిన్ వాళ్ళ అమ్మని, నిజంగా నా కొడుకు మీ మాటలు వింటాడా అని చెప్పి. ఎందుకు వినడు, వింటాడు అంటే నా కొడుకు నా మాట కూడా వినాలంటే నేను ఏం చేయాలో కొంచెం నాకు చెప్తారా, నేను కూడా నా కొడుకుకి నచ్చినట్టే ఉంటాను అని అనగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, నువ్వు నీ కొడుకుని కనుక గౌరవిస్తే నీ కొడుకు కూడా తిరిగి నిన్నైతే గౌరవిస్తాడు, నేను నా పిల్లల్ని అలానే గౌరవిస్తాను, అందుకే వాళ్ళు కూడా నన్ను గౌరవిస్తారు, నా మాట వింటారు, అయినా మనం ఎప్పుడు పిల్లలని ఇబ్బంది పెట్టకూడదు, పిల్లలు మనకి నేర్పించేలా ఉండాలి, మన వయసు అంతా అయిపోయింది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే మనం ఉండాలి అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా హీరో వాళ్ళ నాన్నగారు అయితే వింటారన్నమాట. ఇదంతా విన్న వెంటనే హీరో వాళ్ళ నాన్నగారు కూడా మారాలని చెప్పి అనుకుంటారు. సరే అండి నేను కూడా నా కొడుకుకి నచ్చినట్టే ఉంటాను అని చెప్పి అంటే సరే అదే చెయ్యండి, ఎంతైనా మనమంతా ఒక కుటుంబమే కదా, పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి అంటారు. ఇక్కడ హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్ అయిన డూడు అయితే మాట్లాడుకుంటారన్నమాట. మనం కొత్తగా రూమ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాం కదా, రూమ్ సిస్టమ్ అనేది అప్గ్రేడ్ చేసావా స్మార్ట్ సూట్ కింద అని. చేశాను అని చెప్పి తన ఫ్రెండ్ కూడా చెప్తుంది. ఇదంతా హీరో వాళ్ళ ఫాదర్ అయితే విని హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అనగానే ఇక్కడ డూడునైతే వెళ్ళమంటదన్నమాట హీరోయిన్. ఇంకా హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, మీ ఇద్దరికి పెళ్ళి అనేది ఫిక్స్ చేయాలనుకుంటున్నారంట కదా, నీకు తెలుసో తెలీదో నేనే మీ అమ్మకి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాను అనగానే హీరోయిన్ అయితే మీరే చెప్పారా, సరే మంచిదే కదా అంకుల్, మీరు చెప్పినందుకే కదా ఇదంతా జరిగింది అని చెప్పి అంటదన్నమాట. అదే అనగానే ఇంకా హీరోయిన్ వెళ్ళిపోయేసరికి డూడు వచ్చేసరికి నువ్వు విన్నావు కదా నేను మీ బాస్కి ఇప్పుడు మావగారిని అవుతున్నాను, సో ఏదో కొత్త సూటు ఏదో స్మార్ట్ అప్గ్రేడ్ అన్నారు కదా అది నాకు ఇవ్వచ్చు కదా, నేను ఆ రూమ్లోనే ఉండాలనుకుంటున్నాను అనగాని ఒకసారి హీరోయిన్ నేను అడిగి ఇస్తాను అంటే ఏం కాదు ఏం కాదులే అని చెప్పి అంటారన్నమాట. ఇంకా తను కూడా ఏమీ చేయలేక ఈయనకైతే రూమ్ అనేది ఎలిగేట్ చేస్తుంది. ఇదిగోండి ఇదంతా స్మార్ట్ సిస్టమ్, మీరు ఒక్కొక్కసారి నేర్చుకుంటే అలవాటైపోద్ది అనగాని ఇక్కడ ఆయన అయితే లోపలికి వెళ్తాడు. కానీ ఆయనకైతే ఎలా ఆపరేట్ చేయాలో ఆ స్మార్ట్ సూట్ని అర్థమవుదన్నమాట. ఇంకా వెంటనే తనైతే కంగారు పడి ఎలా ఆపరేట్ చేయాలని కంగారు పడిపోతాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ రావడంతో హీరోయిన్కి అయితే చెప్తాడనమాట, ఇదేమీ పని చేయట్లేదు, ఇదేం స్మార్ట్ సూట్ నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అనగానే హీరోయిన్ వచ్చి అన్నీ చెక్ చేస్తుంది. ఇవన్నీ వాయిస్ ఓవర్తోనే పనిచేస్తాయని కూడా చెప్తుంది అనమాట. ఇదంతా వినగానే హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నాకు ఇలాంటివన్నీ యూజ్ చేయడం రాదని నీకు తెలుసు కదా, అయినా సరే నువ్వెందుకని నాకు ఈ రూమ్ ఇచ్చావు, కావాలని ఇచ్చావు కదా అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను మీకు ఈ రూమ్ అనేది ఎలిగేట్ చేయలేదు కదా, అయినా మీరే ఈ రూమ్ కావాలని మీ అంతటా మీరే కోరుకున్నారు, అందుకే నేను మీకు ఈ రూమ్ అనేది ఎలిగేట్ చేశాను, అయినా మీరు ఎందుకని అన్ని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటదన్నమాట. సరే ఈ స్మార్ట్ ఫోన్ అనేది తీసుకోండి, ఇది ఉపయోగించడం అనేది వస్తే మీ కొత్త జీవితాన్ని కూడా ఇలాగే ప్రారంభించవచ్చు కొత్తగా అని చెప్పి అంటది. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి వాడడం అంటే ఏమీ రావని, నేను 15 సంవత్సరాలు జైల్లో ఉన్నాను, నాకు ఇవన్నీ ఎలా తెలుస్తే చెప్పండి అని అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, మీరు ఇప్పుడే ప్రారంభించవచ్చు కదా, ఇప్పటి నుంచి మీరు నేర్చుకున్నారంటే మీరు మీ అబ్బాయికి కొత్తగా కనబడతారు అండ్ మీ అబ్బాయి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, మీ స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేశారంటే మీ అబ్బాయి నెంబర్ కూడా దీంట్లో ఉంటుంది
ఉంటుంది కదా, మీ అబ్బాయి ప్రతి ఒక్క వీచాట్ అండ్ మూమెంట్స్ అన్నీ చూసి తను అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు నేను మీకు ఒక పని కూడా చెప్తాను. మీరు మారానని మీ అబ్బాయికి తెలిస్తే తను కూడా సంతోషపడి మిమ్మల్ని తండ్రి కింద యాక్సెప్ట్ చేస్తాడు. సరేనా? ఇప్పటి నుంచి ఇదే ఫస్ట్ స్టెప్ కింద తీసుకోండి. మీకు ఎంత కష్టమైపోయినా పర్లేదు, కష్టాన్ని సంతోషంగా అనుభవించండి. అండ్ మీకు ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమని కూడా నేను విన్నాను. మీకు నచ్చినట్టే పనిని కూడా మీకు చెప్తాను. మీకు ఎంజాయ్మెంట్తోనే ఉంటుంది. మీకు మాట్లాడడం కూడా ఇష్టం కాబట్టి నేనైతే ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నానని చెప్పి అంటదన్నమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా సరే ఏంటి ఆ ప్రోగ్రామ్ అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, ఈ చరిత్ర, ఈ షాంఘైకి ఒక చరిత్ర ఉంది, ఈ హోటల్కి కూడా ఒక చరిత్ర ఉంది. అది మీకు ప్రతి ఒక్కటి తెలుసు, మీకు ఆల్రెడీ ఇది గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి ప్రతి ఒక్కటి చెప్పండి. ఈ షాంఘై చరిత్ర ఏంటంటే రెడ్ వైన్ అండ్ సిగరెట్స్. ఈ సిగరెట్స్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా సంతోషంగా సరే అని చెప్పి అంటారన్నమాట. ఇంకా ఆయన హీరోయిన్కి అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన అయితే సరే అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అంకుల్ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలాగే మీరు కస్టమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అంటది. ఇక్కడ హీరో అయితే వచ్చి అతన్ని నువ్వు అంత నమ్మకు, అతను చాలా కన్నింగ్, అతను అంత మంచివాడు ఏమీ కాదు, చాలా సెల్ఫిష్ కూడా అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు అలాగే అనుకోకు, ఇప్పుడు తనకి నేను జాబ్ అనేది ఇచ్చాను, తనకి జీతం కూడా పే చేస్తున్నాను, జస్ట్ నేను తన్ని ఎంప్లాయ్ కిందే ట్రీట్ చేస్తున్నాను అంతే అనగానే నిజమా అని చెప్పి అంటారు. నిజమే, ఒక్కసారి నువ్వు ఆలోచించవచ్చు కదా, మీ నాన్నగారు ఏం చెప్తున్నారో ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా వింటే నీకే మంచిది కదా అని చెప్పి అంటాడనమాట హీరోయిన్. అప్పుడే హీరో వాళ్ళ నాన్నగారు అయితే వచ్చి జిమినా ఈరోజు నేను నీకు మీల్స్ అనేవి ఇప్పించాలనుకుంటున్నా, నాకు జీతం వచ్చింది బాబు, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం సరేనా అంటే హీరో అయితే ఒప్పుకోడమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అంకుల్ తను వస్తాడు, మీతో కలిసి భోజనం అనేది చేస్తారు అంకుల్ సరేనా అని చెప్పి అంటదన్నమాట. హీరో అయితే నేను ఒప్పుకొని అన్నాను కదా అంటే భోజనం చేసినంత మాత్రాన ఏమీ కాదు వెళ్ళి తిను అనగానే హీరో కూడా వెళ్తాడనమాట. ఇక్కడ హీరో అయితే చాలా అంటే చాలా ఆర్డర్ ఇస్తారు. హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నాకు ఎలా మాట్లాడాలో నీతో తెలియట్లేదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు బాబు, అయినా నేను కోసం నేను ఆల్కహాల్ అనేది తీసుకొచ్చాను, నేను జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బులతో చాలా మంచి ఆల్కహాల్ తీసుకొచ్చా, ఒకసారి ట్రై చేయనగానే ఇంకా హీరో అయితే తీసుకొని ఇది నువ్వు ఎక్కడ కొన్నావు, ఇదంతా ఫేక్ బ్రాండ్స్, ఇలాంటి బ్రాండ్స్తో మోసపోకు నువ్వు అని చెప్పగానే నాకు తెలియదు బాబు, నా ఫ్రెండ్ అయితే ఇది బాగుంటుందని చెప్పి అన్నాడు, తను నమ్మే నేను తీసుకున్నాను, నాకు తెలియదు కదా, వయసు అనేది అయిపోయింది కదా, ఏది మంచో ఏది చెడో నాకు తెలియట్లేదు, అయినా నేను చాలా చెడ్డ పనులు చేశాను, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించలేవని చెప్పి, కానీ నీకోసం నేను మారాలనుకుంటున్నాను బాబు, నేనైతే ఏమనుకున్నానంటే మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఏమైనా సాధించవచ్చు, ఏదైనా ఖర్చు పెట్టచ్చు, సుఖంగా బతకచ్చు అని అనుకున్నా, కానీ మన పరిస్థితి ఇలాగ అయిపోతుందని నాకు తెలీదు, నీ విషయంలో నేను చాలా తప్పుగా అన్యాయంగా చేశాను, నువ్వు నన్ను క్షమిస్తావా బాబు, నేను నీకు మళ్ళీ మంచి జీవితాన్ని ఇస్తాను బాబు, నీకోసం బాగా సంపాదించి మంచి ఆల్కహాల్ కూడా కొంటాను, నువ్వీ నాన్నని క్షమిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట హీరో వాళ్ళ నాన్నగారైతే. కానీ హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ నాన్నగారి ముఖం అయితే చూసి ఇంకా అప్పుడే అక్కడికి వెయిటర్ని అయితే పిలుస్తాడనమాట. ఇంకా వెయిటర్ని పిలిచి ఆల్కహాల్ అనేది స్టోర్ చేసి ఉంచుతారు కదా, అది తీసుకురండి అని చెప్పి అంటారు. ఇంకా వెయిటర్ కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. అలా హీరో వాళ్ళ నాన్నగారు అయితే ఫుల్గా తాగేయడం వల్ల హీరో అయితే వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తూ ఉంటాడనమాట. ఇలా తీసుకువస్తున్నప్పుడు హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నువ్వేమీ బాధపడకు నాన్న, నీకోసం బోల్డ్ డబ్బులు సంపాదిస్తాను, నువ్వు కష్టపడక్కర్లేదని చెప్పి తాగిన మత్తులో మాట్లాడుతుంటే హీరోయిన్ అయితే అంటది, ఒక ఫోటో అనేది తీస్తాను ఒక్కసారి పోజ్ ఇవ్వండి ఇలాగా అని చెప్పి అంటది. హీరో వాళ్ళ నాన్నగారు హీరో కూడా పోజ్ ఇస్తారన్నమాట. కొడుకు ఎలాగో తండ్రి అలానే అని చెప్పి అంటే హీరో అయితే సరేలే పోజ్ అంతా అయిపోయింది కదా, పద వెళ్దాం తీసుకెళ్దాం అంటది. ఇక్కడ జోయా అయితే హీరోయిన్తో ఫోన్ మాట్లాడుతుంది అన్నమాట ప్రాజెక్ట్ గురించి. సరే మేడం మీరేమీ కంగారు పడకండి, నేనైతే అంతా చూసుకుంటానని చెప్పి వాటర్ తాగడానికి వెళ్ళేసరికి ఇక్కడ అప్పుడే మిస్ జాంగ్ అయితే అక్కడ ఉన్న ప్రాజెక్ట్ డాక్యుమెంట్ చూస్తుంది అనమాట. ఇంకా ఆవిడ అదంతా చూసి తీసుకోవాలని చూసేసరికి అప్పుడే జోయా వచ్చి ఆ ఫైల్ అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా మిస్ జాంగ్ అయితే చూస్తుంది. ఇంకా నెక్స్ట్ మిస్ జాంగ్ అసిస్టెంట్ వెళ్ళి ఇక్కడ హీరో వాళ్ళ ఫాదర్ని అయితే కలుస్తారు. ఇక్కడ మీ హోటల్లో ఒక ఈవెంట్ అనేది జరుగుతుందంట కదా, ఆ ఈవెంట్లో సెలబ్రిటీ గెస్ట్స్ కూడా వస్తున్నారంట కదా, నాకు ఆ వర్కింగ్ ఈవెంట్ సంబంధించిన వర్కింగ్ ఐడి అనేది కావాలి, మీరు నాకు ఇవ్వగలరా అని చెప్పి అడుగుతారన్నమాట. ఇదంతా విన్న హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, వర్కింగ్ ఐడి మీకెందుకు, మీరేమైనా బ్యాడ్గా పనిచేస్తున్నారా ఏంటి, అయినా మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఆ హోటల్కి,
ఇదంతా మిస్ జాంగే కదా చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మిస్ జాంగ్ అసిస్టెంట్ అయితే అంటాడనమాట, లేదు లేదు నేను ఆ ఐడి అడిగేది ఎందుకంటే నా మేనగోడల కోసం. నా మేనగోడలు అక్కడికి వచ్చే సెలబ్రిటీకి పెద్ద ఫ్యాన్ అంట. తన కోసమే అడుగుతున్నాను తప్ప దేనికోసం కాదు. మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టము, ప్లీజ్ మాకు తీసుకురండి అని చెప్పి అడుగుతేసరికి సరే అని చెప్పి అంటారు. ఇంకా హీరో వాళ్ళ నాన్నగారు అయితే అక్కడున్న ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ అయితే ఏదో ఒక స్నాక్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇంకా అప్పుడే సైలెంట్గా అయితే అక్కడున్న ఐడి కార్డ్ని స్లోగా తీసేసుకొని జోబీలో అయితే పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ అయితే అంకుల్ అని చెప్పి పిలుస్తుంది. ఇంకా వెంటనే హీరో వాళ్ళ నాన్నగారు అయితే తులికి పడతారన్నమాట. ఏమైంది అంకుల్ అని చెప్పి అంటే ఏమి లేదమ్మా రూమ్కి వెళ్తున్నా అని చెప్పి అడగగానే సరే అంకుల్ నిన్న మీరు బాగా తాగేశారు, మీ అబ్బాయే మిమ్మల్ని తీసుకొచ్చాడు, మీ ఇద్దరిని కలిపి నేను ఫోటో అనేది తీసా, మీకు అనేది షేర్ చేస్తాను చూడండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఫోటో అనేది షేర్ చేస్తుంది. ఇది చూసి హీరో వాళ్ళ నాన్నగారు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. తన కొడుకు తన్ని చాలా బాగా చూసుకొని టేక్ కేర్ చేశాడని చెప్పి. అమ్మ సరే అని చెప్పి అంటది. అంకుల్ మీకు ఒక విషయం అనేది చెప్పనా, మా అమ్మగారు మిమ్మల్ని భోజనానికి అయితే రమ్మన్నారు, రేపొద్దుట మీరు మా ఇంటికి భోజనానికి రండి అంకుల్ అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తుంది. ఆ మాటకి హీరో వాళ్ళ నాన్నగారు అంటారు, మీ అమ్మ నన్ను భోజనానికి పిలిచిందా, కానీ మీ అమ్మకి నేను రావడం కూడా ఇష్టం లేదు కదా, నన్ను మీకు దూరంగానే ఉంచాలనుకుంటుంది కదా అనగానే హీరోయిన్ అయితే అంటది, అదేమీ కాదు అంకుల్, మా అమ్మ స్వయంగా మిమ్మల్ని తీసుకురమ్మంది, ఎంతైనా మనమంతా ఒక కుటుంబం కదా అంకుల్ అని చెప్పి అంటదన్నమాట. ఈ మాట వినగానే హీరో వాళ్ళ నాన్నగారు అయితే చాలా ఫీల్ అవుతారు. సరే అంకుల్ నేను వెళ్తున్నానని హీరోయిన్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అయితే ఆలోచిస్తారు, నేను అన్యాయం చేస్తున్నానా ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆయన అయితే అనుకుంటారన్నమాట. ఇక్కడ హీరో అయితే అడుగుతాడు, ఆంటీ మీరు ఏం వంటకం చేస్తున్నారో నాకు చెప్పొచ్చు కదా అని. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, నేను టోఫీ సూప్ అనేది చేస్తున్నాను, దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నావా చెప్పు అని చెప్పి అడుగుతారన్నమాట. చెప్పండి ఆంటీ నాకు కూడా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అనగానే అది నీకు కూడా ఉపయోగమే అని చెప్పి అంటారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.